పగ తీర్చుకొనవద్దు. తెలుగు ప్రవచనాత్మకమైన యానిమేషన్. ఎవరైతే దేవుని రాజ్యం కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటారో వారి కొరకే ఈ యానిమేషన్. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. రోమాపత్రిక 12:19. దేవుని వాక్యం ఈలాగూ సెలవిస్తూ ఉన్నది. పగ తీర్చుట నా పని, తిరిగి శిక్షించుట నా పని ప్రభువు చెప్పుచున్నాడు. దీనికి ఉదాహరణను ఈ యానిమేషన్లో చూడబోతున్నాము. ఆత్మీయ క్షేత్రంలో దేవుని పిల్లలకు శిక్షణను ఇచ్చేటువంటి తర్ఫీదు కేంద్రము ఉన్నది. అక్కడ పరిశుద్ధాత్మ ద్వారాగా శత్రువుతో పోరాడుటకు ఆత్మ సంబంధమైన ఆయుధాలను కలిగి ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి సైనికులు ప్రార్థన ద్వారా శత్రువును పరిశుద్ధాత్మ ద్వారా ఆయుధాలతో జయించుటను తర్ఫీదు పొందుతూ ఉంటారు. ఇదే పరిశుద్ధాత్మ యొక్క వాహనము. ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే వాహనము కాదు కానీ శత్రువుతో పోరాడటానికి అటువంటి గొప్ప శక్తిని కలిగి ఉండుట అని అర్థం. ఈ వ్యక్తి పేరు యోషియా, అంటే యెహోవా స్వస్థపరచును అని అర్థం. ఈమె పేరు యాన్సీ, అంటే కృపగలిగిన స్త్రీ అని అర్థం. వీరిరువురు కూడా దేవుని యొక్క ప్రవక్త మరియు ప్రవక్త్రి. దేవుడు యోషియాతో మాట్లాడుతూ ఉన్నారు ఒక ప్రత్యేకమైన పని కోసం. యోషియా, తూర్పు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సంఘాన్ని నీవు దర్శించాలి అని నేను కోరుకుంటున్నాను అని తండ్రి అయిన దేవుడు సెలవిచ్చారు. సిస్టర్, నిన్ను నేను మరలా కలుస్తాను చెప్పాడు జోషియా. దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి జోషియా తన ప్రయాణాన్ని కొనసాగించాడు పరిశుద్ధాత్మ వాహనంలో. తనతో పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. యాన్సీతో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పని కోసం మాట్లాడుతూ ఉన్నారు. యాన్సీ, నీవు పశ్చిమ పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక నా కుమార్తెను నీవు కలుసుకోవాలి అని దేవుడు పని అప్పగించారు. యాన్సీ కూడా దేవుడు అప్పగించిన పని చేయటానికి ముందుకు కొనసాగింది. యాన్సీతో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు. యోషియా తూర్పు పరివాహక ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళాడు. యాన్సీ అయితే పశ్చిమ పరివాహక ప్రాంతానికి పయనమైంది. కొంత సమయం అయిన తర్వాత దేవుడు సెలవిచ్చిన ప్రాంతం వైపుగా జోషియా తన పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు తనతోనే ఉన్నారు. అదే సమయంలో శత్రువైనటువంటి దయ్యపు శక్తుల ప్రధాని అయినటువంటి వాడు యోషియా కదలికలను, యోషియా పయనాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ వస్తున్నటువంటి ఆ ట్యాంక్, ఆ వాహనంపై మీరు దాడి చేయండి, మిగతా వారిని పిలవండి అతడు ఆదేశించాడు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చకుండా వాడు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కొంత సమయంలోనే యోషియా తనకెదురుగా కొన్ని చీకటి శక్తుల సమూహం రావటం గమనించి తన వాహనాన్ని ఆపివేశాడు. అప్పుడు అతడు ఈ విధంగా అన్నాడు సరదాగా, రండి నేను మీకు ఒక పాఠం నేర్పుతాను. యోషియా తన శక్తివంతమైన ప్రార్థన ద్వారా అగ్నితో కాల్చిన విధముగానే ఆ శత్రువులపై దాడి చేశాడు పరిశుద్ధాత్మ సహాయముతో. యోషియా సంతోషించాడు. కానీ శత్రువులకి అర్థమైంది అతడు ఎంత బలమైన ప్రార్థనాపరుడో. ఈ వ్యక్తి ప్రార్థన ఎంతో శక్తి గలది. అయ్యా, విరామం లేకుండా అతని మీద నేను దాడి చేస్తూనే ఉన్నాను అని నీవు తలంచుతున్నావా అని ఆ అనుచరుడు ఆ దయ్యమును ప్రశ్నిస్తూ ఉన్నాడు. మూర్ఖుడా, నాకంతా తెలుసు,
అతడు నిలబడగలడో లేదో అని నేను అతన్ని పరీక్షిస్తున్నాను అని అతడు చెప్పాడు. అతడు తనకున్న ప్రార్థనా శక్తిని బట్టి విజయంతో గర్విస్తాడా లేదా అనేది నేను పరీక్షిస్తూ ఉన్నాను. ఓ మూర్ఖుడా, నీవు ఇప్పుడు వెళ్ళి కొంతమంది క్రైస్తవుల్ని అతని మీద దాడి చేసేందుకు నీవు ప్రేరేపించు అని ఆదేశించాడు. కొన్నిసార్లు బలహీనులైన క్రైస్తవుల ద్వారా కూడా సాతానుడు మనల్ని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దీన్ని మనం గమనించాలి. యోషియా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. కొన్ని బూడిద రంగు ట్యాంకులు నాకు ఎదురుగా వస్తున్నాయి, వారు ఎవరు అని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు క్రైస్తవులే చెప్పారు పరిశుద్ధాత్మదేవుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నాకేం చేయాలని తలంచుతున్నారు ప్రశ్నించాడు. ఆ క్రైస్తవులు నీ మీద దాడి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మదేవుడు చెప్పారు. వారు యోషియా మీద దాడి చేయటం ప్రారంభించారు వారి నోటి మాటల చేత. శత్రువు మన మీద దాడి చేయాలంటే ఈ విధంగానే పనిచేస్తూ ఉంటాడు. మన తోటి క్రైస్తవులు మనల్ని నిందించినప్పుడు, మాటలతో గాయపరిచినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తాము అనేది వాడు చూస్తూ ఉంటాడు. వాడు ఒకవేళ మనల్ని పాపంలో పడవేయలేకపోవచ్చు, కానీ ఈ విధంగా మనపైన దాడి చేస్తూ ఉంటాడు. ఈ క్రైస్తవులు ఎవరు అని సాతాను అనుచరుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వారు మన యొక్క మానవ బానిసలు. వారు వారి జీవితాల్లో ఎన్నడూనూ పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారు కారు. అందుకే దేవుని పిల్లలైన వారి మీద దాడి చేయాలనుకున్నప్పుడు నేను వాళ్ళనే ఉపయోగించుకుంటూ ఉంటాను, ఆ అధిపతి చెప్పాడు. వాళ్ళు నాకు వ్యతిరేకంగా నేను ఒక అబద్ధ ప్రవక్తనని నా గురించి మాట్లాడతారా? యోషియాకు తీవ్రమైన కోపం వచ్చింది. ఇది సాతాను యొక్క తంత్రమని గుర్తించలేకపోయాడు. నేను తిరిగి వాళ్ళని దూషిస్తాను. యోషియా, నీవు ఎంత మాత్రం కూడా తిరిగి దూషించకూడదు వాళ్ళను, పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరించారు. లేదు, తప్పనిసరిగా నేను వాళ్ళని తిరిగి దూషించాలి, వాళ్ళకి ఒక వివరణ ఇవ్వాలి అంటూ తనదైన శైలిలో మాట్లాడుతున్నాడు యోషియా. వాళ్ళు క్రైస్తవులై ఉండి నన్ను నిందించటం, నన్ను తప్పుగా మాట్లాడటం అది ఎంతో తప్పు. యోషియా కూడా తన మాటల చేత వాళ్ళని దూషించటం ప్రారంభించాడు. క్రైస్తవులు ఈ విషయంలోనే తప్పిదం చేస్తూ ఉంటున్నారు. అప్పటికే పరిశుద్ధాత్మదేవుడు తన్ని విడిచి వెళ్ళిపోయారనే సంగతిని యోషియా గ్రహించలేదు. నేనెందుకు వాళ్ళని తిరిగి గాయపరచలేకపోతున్నాను యోషియా అనుకుంటున్నాడు. అప్పటికి కూడా యోషియా పశ్చాత్తాపపడలేదు. తన జీవితంలో పరిశుద్ధాత్మని పూర్తిగా కోల్పోతున్నాను అనే విషయాన్ని యోషియా గ్రహించలేదు. శత్రువు ఆ సమయం కోసమే చూస్తున్నాడు. అతని యొక్క చెడు హృదయాన్ని బట్టి పరిశుద్ధాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. శత్రువులు సంభాషించుకుంటూ ఉన్నారు. అప్పటి నుండి యోషియా తన శక్తినంతటినీ కోల్పోయి శత్రువు చేత మరింతగా గాయపరచబడుతూ వాడికి బానిసయ్యాడు. పశ్చిమ పరివాహక ప్రాంతంలో యాన్సీ దేవుని పరిచర్య నిమిత్తం ముందుకు వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు యాన్సీతో చెప్తూ ఉన్నారు, మన యొక్క నాయకుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు యాన్సీ. అప్పుడు తండ్రి అయిన దేవుడు యాన్సీతో చెప్తున్నారు, యాన్సీ, జోషియా తన యొక్క పరిశుద్ధాత్మను కోల్పోయాడు నా ఆజ్ఞను అతిక్రమించటం వల్ల చెప్పారు. అయ్యో లేదు ప్రభువా, అలాగూ జరగకూడదు. నేను యోషియాతో మాట్లాడవచ్చునా? యాన్సీ దేవుణ్ణి అడిగింది. అవును నా కుమార్తె, నీవు వెళ్ళి అతన్ని కలుసుకుని అతనితో మాట్లాడు, తండ్రి అయిన దేవుడు చెప్పారు. యాన్సీ తూర్పు పరివాహక ప్రాంతానికి వెళ్ళేసరికి అప్పటికే క్రైస్తవులందరూ కూడా ఎంతో వాదోపవాదాలతో నిండి ఉన్నారు, క్రైస్తవ సిద్ధాంతాల విషయంలోనే. యాన్సీ యోషియాని పిలుస్తూ ఉంది. యోషియా అప్పటికి తను ఏ స్థితిలో ఉన్నాడో కనీసం గ్రహించుకోలేకపోయాడు. యాన్సీ పిలిచినప్పటికీ కూడా తిరిగి రావటానికి కూడా అతడు ఇష్టపడలేదు. యోషియా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? యాన్సీ ప్రశ్నించింది. యాన్సీ, నేను ఈ క్రైస్తవులతో వాదిస్తూ ఉన్నాను, యోషియా చెప్పాడు. అప్పటికైనా యోషియా గ్రహించుకోలేదు. యోషియా, వద్దు, ఆ పని చేయవద్దు, ఆపివేయి, యాన్సీ చెప్పింది. లేదు, నేను ఈ పని మానను, నేను వాదించి తీరాలి, యోషియా చెప్పాడు మూర్ఖంగా.
తోటి సహోదరుల్ని ఎలా గౌరవించాలో నేను వాళ్ళకి వివరించి తీరుతాను, యోషియా చెప్తూ ఉన్నాడు. లేదు యోషియా, నీవు వాళ్లతో వాదించవద్దు. సాతాను నీ మీద దాడి చేయడానికి వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు, యాన్సీ వివరించి చెప్పింది. మీ మాటల యుద్ధం ఎప్పటికీ ముగిసిపోదు యోషియా, హెచ్చరించింది. జ్ఞానము కంటే దేవుని ఆత్మ గొప్పదని యోషియా గ్రహించుకోక, నా కోసం ప్రార్థన చేయి యాన్సీ, నేను వాళ్లతో ఇంకా జ్ఞానంగా వాదించాలని చెప్పాడు. లేదు యోషియా, నీవు దేవుని ఆజ్ఞలు అతిక్రమించటం వల్ల ఇప్పటికే నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టారు, చెప్పింది. యాన్సీ, నేను ఇంకా వాళ్లతో వాదించవలసి ఉంది, నేను వెళుతున్నాను, చెప్పాడు యోషియా. యోషియా అప్పుడే ఆమెతో మాట్లాడటం ఆపివేశాడు. ఆ దాడి చేస్తున్న వారందరూ యాన్సీపై దాడి చేయటం ప్రారంభించారు. ఎవరు నన్ను గాయపరుస్తున్నారు? యాన్సీ చుట్టూ చూసింది. అప్పుడు యాన్సీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రశ్నించింది, నన్ను గాయపరుస్తున్నటువంటి వీరు ఎవరు ప్రభువా అని. పరిశుద్ధాత్మ దేవుడు యాన్సీతో చెప్తున్నారు, వారు కూడా క్రైస్తవులే ఉన్నారు యాన్సీ, కానీ సాతాను వాళ్లను నీ మీద దాడి చేయటం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నాడు, చెప్పారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా యాన్సీ వాళ్లతో ఏమీ మాట్లాడలేదు. యేసుక్రీస్తు వారి ఆజ్ఞకు ఆమె లోబడింది. ఎవరైతే తనను ఒక అబద్ధ ప్రవక్త అని చెప్పి గాయపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ల కోసం కూడా యాన్సీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేయగలిగింది. మాటలతో గాయపరుస్తూ దాడి చేస్తున్నటువంటి వారందరూ కూడా యాన్సీ వారికి ఎలాంటి ప్రత్యుత్తరము ఇవ్వటం లేదని గమనించారు. రండి, మనం ఇంకా ఆమెను ఒత్తిడి చేసి గాయపరుచుదాం, వారిలో వారు చెప్పుకున్నారు. అదే సమయంలో వారికి ఎదురుగా ఒక దృశ్యాన్ని చూశారు. ప్రజలారా, మీరు ఆమె మీద దాడి చేయటం ఆపివేయండి, ఒక శబ్దం వారికి వినిపించింది. వెంటనే నాలుగు అర్ధ క్రైస్తవులు భయంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. యాన్సీకి అర్థం కాలేదు ఏం జరుగుతున్నదో. తండ్రి, ఎందుకు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు? తమకు తామే అడిగింది యాన్సీ. ఎందుకంటే దేవుడు ఇప్పుడే నీ కొరకు ఆయన బలమైన దూతల సమూహాన్ని పంపి ఉన్నారు. వాళ్ల నుండి నిన్ను కాపాడటానికి పరిశుద్ధాత్మదేవుడు చెప్పారు. దేవుని యొక్క దూతల యాన్సీ ఎంతో సంతోషించింది. అంతేకాదు, ఆమె ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరిచింది సంతోషంతో. బైబిల్ గ్రంథంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34:7. యాన్సీ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొనుచు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. పరిశుద్ధాత్మదేవుడు యాన్సీతోనే ఉన్నారు. ఇరువురు కలిసి సంతోషించారు. అప్పుడు యాన్సీ తిరిగి దేవుడు తనకు అప్పగించిన పని పశ్చిమ పరివాహక ప్రాంతంలో చేయటానికి తన పయనాన్ని ముందుకు కొనసాగించింది. ఇంకనూ దేవుని దూతలు యాన్సీతోనే ఉన్నారు. యాన్సీ గొప్ప సమాధానంతోనూ సంతోషంతోనూ నింపబడినదై ఉన్నది. అంతేకాదు, ఇంకా మరింత ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతూ ముందుకు కొనసాగిపోయింది. బలమైన దూతల సమూహము ఆమెను వెంబడిస్తూనే ఉన్నది. అయితే తూర్పు పరివాహక ప్రాంతంలో యోషియా ఇంకనూ తన శరీరానుసారంగానే వాదోపవాదాలతోనే శత్రువు దాడికి లోనవుతూ తిరిగి దాడి చేస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపపడటానికి కానీ సరిచేసుకోవడానికి కానీ ఏమాత్రమూ మనసు ఒప్పలేదు. అప్పుడు సాతాను యొక్క అనుచరుడు మిగతా దయ్యములకు ఆజ్ఞ ఇస్తున్నాడు, వెంటనే వెళ్ళి అతన్ని బంధించి తీసుకుని రండి. ఇప్పటి నుండి ఎప్పటికీ కూడా యోషియా నా యొక్క బానిసగా ఉండబోతున్నాడు, చెప్పాడు. ఇక మీదట ఇతడిని నా కోసం నేను వాడుకోబోతున్నాను, సాతాను చెప్పాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వుడి అని వాక్యమందు వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నేనే పగ తీర్చుకుంటాను, వారి క్రియలను బట్టి నేనే వారికి ప్రతిఫలం ఇస్తాను అని ప్రభువు చెప్పుచూ ఉన్నారు.